హరే కృష్ణ. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అసలు తెలుగు వాళ్ళ న్యూ ఇయర్, కన్నడ వాళ్ళ న్యూ ఇయర్ ఉగాది అంటారు. అసలు ఉగాది అంటే ఏంటో తెలుసుకుందామా? ఉగాది అనేటువంటి పదం సంస్కృతంలో యుగాది అనేటువంటి పదం నుంచి వచ్చింది. ఈ యుగాది అంటే యుగ అంటే కాలం, ఆది అంటే ప్రారంభం. మన వాడుక భాషకు వచ్చేటప్పటికి అది ఉగాది అని ఇప్పుడు మనం పిలుస్తున్నాము. ఉగాది అంటే నూతన సంవత్సర ప్రారంభం అని అర్థము. ఉగాది రోజే బ్రహ్మదేవుడు తన సృష్టిని ప్రారంభించారు. ఉగాది అంటే నూతన వస్త్రాలను ధరించి, ఇంటిని మామిడి తోరణాలతో అలంకరించి, ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేస్తూ, రుచికరమైనటువంటి పిండి వంటలు చేసుకుని, ఇరుగు పొరుగు వారికి శుభాకాంక్షలు చెబుతూ, పంచాంగ శ్రవణం చేస్తూ ఆ రోజు అందరి ఇంట్లోని ఉగాది పచ్చడిని తయారు చేస్తారు. ఉగాది అంటే అందరికీ గుర్తుకొచ్చేది ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి షడ్రుచులతో తయారు చేయబడినటువంటిది. మన జీవితంలో సంతోషమే కాదు, బాధలు కూడా ఉంటాయని అదే ఈ ఉగాది పచ్చడి నుంచి మనం తెలుసుకోవచ్చు. జీవితం అనేది తీపి, చేదు, పులుపు, కారం, వగరు వంటిది అనేకమైనటువంటి అనుభవాల మిశ్రమం. మనం వీటిని సమానంగా స్వీకరించి జీవితంలో ముందుకు సాగాలి అని మనకు ఉగాది పండుగ తెలియజేస్తుంది. అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. హరే కృష్ణ.